హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2006లో విడుదలైన హార్టీ పావ్స్ అనే కొరియన్ ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. మూవీ స్టార్టింగ్లో చాన్ అనే ఒక అబ్బాయి ఎవరో ఇంట్లో నుంచి అయితే ఒక చిన్న కుక్క పిల్లని దొంగిలించేస్తాడు. ఎందుకంటే తర్వాత రోజు వాళ్ళ చెల్లి పుట్టినరోజంట. వాళ్ళ చెల్లికి ఇవ్వడానికి గిఫ్ట్ అతని దగ్గర లేదు. ఇంకా ఈ కుక్క పిల్లని కొనేంత డబ్బులు కూడా తన దగ్గర లేవు కాబట్టి దొంగలించడమే కరెక్ట్ ఆప్షన్ అనుకున్నాడు. మరి దొంగలించేశాడు. తర్వాత రోజు మార్నింగ్ వాళ్ళ చెల్లి పేరు చోయి నిద్ర లేచే ముందే తన పక్కన అయితే ఆ కుక్క పిల్లని పెట్టేస్తాడు. చోయి లేచి లెగవంగానే తన పక్కన చిన్న క్యూట్ కుక్క పిల్లని చూసి చాలా సంతోషపడుతుంది. ఎంతైనా వాళ్ళ అన్నయ్య తన బర్త్డేకి ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి. చాన్ ఇంకా చోయి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీ ఎవరితోనో సిటీకి వెళ్ళిపోయిందంట. వీళ్ళిద్దరిని కూడా ఇక్కడే ఒంటరిగా వదిలేసి అన్న చెల్లెలిద్దరూ ఆ రోజు నుంచి ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ రోజుల్ని గడుపుతూ ఉన్నారు. ఇద్దరు కూడా ఒకరిని ఒకరు బాగా చూసుకుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలోకి చిన్న కుక్క పిల్ల కూడా యాడ్ అయింది. సో ఈ కుక్క పిల్ల పేరు హార్టీ అని పెడుతుంది. చోయి ఉన్నదే పిల్లలాగా, మరి ఇంకొక పిల్లని చూసుకోవాలంటే చోయికి కష్టమే. అయినా సరే దానికి తినిపించడం, తాగిపించడం, ఇంకా స్నానం చేయించడం అని అన్ని పనులు కూడా అన్ని రెస్పాన్సిబిలిటీస్ చోయిని తీసుకుంటుంది. చోయి పడుకున్న బెడ్షీట్ పైన సుసు అయితే పోసేసి దాన్ని తడిపేస్తుంది. ఇదే విషయం చాన్ చోయి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నేనెందుకు సుసు పోస్తాననే, ఇది నేను చేసిన పని కాదు, హార్టీని ఆ సుసు పోసిందని నింద మొత్తాన్ని కూడా హార్టీ పైకి వేసేస్తుంది. అప్పుడే వాళ్ళ పక్కింటి ఆంటీ అయితే వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి దేనికి ఇంత పొద్దు పొద్దునే మీ ఇద్దరు గొడవ పడుతున్నారని అడుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళిద్దరి మమ్మీ వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆంటీనే వీళ్ళిద్దరిని కూడా బాగా చూసుకునింది. ఆంటీ లేకపోతే వీళ్ళిద్దరి పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేము. ఇంకా చోయి కవరింగ్ చేసుకోలేకపోతుంది కాబట్టి రూమ్ లోపలికి వెళ్ళి అయితే ఏడ్ చేస్తూ ఉంటుంది. చాన్ పాపం చిన్నపిల్లని ఎందుకు ఏడిపించడం అనుకుంటాడు. అందుకోసమే తన రూమ్ దగ్గరికి వెళ్ళి చోయి నాకు తెలిసిపోయింది, సుసు పోసింది నువ్వు కాదు హార్టీనే పోసింది కాబట్టి నేను హార్టీని బాగా తిట్టేశాను, నిన్న అనవసరంగా అన్నని మాట్లాడినందుకు క్షమించు అని. ఇంక వెంటనే తను నార్మల్ మొహం అయితే పెట్టేస్తుంది. ఏడుపు మొత్తం సడన్ గా ఆగిపోతుంది కూడా. చోయి ఇంకా హార్టీ ప్రతిరోజు కూడా వాళ్ళ అన్నయ్య చాన్ స్కూల్ నుంచి తిరిగి రావడం కోసం వెయిట్ చేస్తారు. ఈ బస్ స్టాప్ దగ్గర నుంచి వీళ్ళ ముగ్గురు కూడా కలిసి ఇంటి వరకు నడుచుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అయితే వెళ్తారు. ఇవాళ ఆ బస్ అయితే వస్తుంది కానీ బస్ లోపల వాళ్ళ అన్నయ్య కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళిపోయాడని కొంచెం కంగారు పడుతుంది. కానీ మరో క్షణమే హార్టీ అటువైపుగా పరిగెత్తుకుంటూ ఎందుకో వెళ్ళిపోతుంది. చూస్తే ఇవాళ బస్లో కాకుండా చాన్ నడుచుకుంటూ వచ్చాడంట. ఎందుకంటే మొన్న ఎప్పుడో చోయి అయితే ఐస్ క్రీమ్ కావాలని బాగా ఏడ్చిందంట. అందుకోసమే ఇవాళ బస్లో కాక నడుచుకుంటూ వచ్చాడంటే బస్ టికెట్ డబ్బులు మిగులుతాయి కాబట్టి ఆ డబ్బులతోనే అతను ఐస్ క్రీమ్ని కొని కవర్లో కూడా తీసుకొని వచ్చి చోయి చేతిలో పెడతాడు. కానీ అంత దూరం నుంచి ఇంతవరకు వచ్చేసరికి ఐస్ క్రీమ్ కరిగిపోతుంది. ఇది చూసిన చోయి అక్కడే కూర్చొని కవర్ని పక్కన కూడా పడేసి రోడ్డు మీద ఏడ్ చేస్తూ ఉంటుంది. ఏం ఐస్ క్రీమ్ తీసుకొచ్చావు నువ్వు, నేను అడిగింది ఇదే కాదు, నాకు ఐస్ క్రీమ్ కావాలంటే కావాలని. చాన్ కూడా చెప్తాడు, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు, నీకోసమే కదా నేను అంత దూరం నుంచి నడుచుకొని వచ్చాను, ఐస్ క్రీమ్ అడిగావు, నేను కష్టపడి తీసుకొస్తే నువ్వేమో ఇలా మళ్ళీ మారం చేస్తున్నావని. పక్కకి ఇసిరేసిన ఆ కవర్లో నుంచి ఐస్ క్రీమ్ హార్టీ తినేయడానికి ట్రై చేస్తుంది. దానికి కరిగిపోతే ఏంటి, గట్టిగా ఉంటే ఏంటి, ఏదో ఒకటి స్వీట్గా తగులుతుంది కాబట్టి నోరు ఊరిపోతుంది అనుకుంటా వెళ్ళి ఫుల్గా లాగించేస్తుంది. కానీ దాని కవర్ అయితే తల్లో ఇరుక్కుపోవడం వల్ల అటు ఇటు తెగ ఊగిపోతుంది. ఇది చూసిన చోయి అయితే వెంటనే నవ్వేస్తుంది. ఈ పిల్ల అప్పుడే ఏడుస్తుంది, అప్పుడే నవ్వేస్తుంది. నవ్వుతున్న చెల్లిని చూసి చాన్ కూడా కొంచెం అమ్మయ్య అనుకుంటాడు, ఏడు పాపింది కాబట్టి. ముగ్గురు కూడా అలా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి బయలుదేరుతారు. అన్నయ్య నన్ను ఇవాళ ఊరు చివరున్న ముసలమ్మ బోల్డ్ అంత తిట్టి లాస్ట్లో నన్ను ఒక పేద పిల్ల అనింది. నేను నిజంగానే ఒక పూర్ గర్ల్ అని అడిగినప్పుడు నువ్వు కాదే పూర్ గర్ల్వి, ఆ ముసల్దే పేదది. ఎందుకంటే దాన్ని చూసుకోవడానికి దాని దగ్గర ఫ్యామిలీ ఎవరు కూడా లేరు. నీకు చూడు నేనున్నాను, హర్టీ ఉంది, మన ముగ్గురం కూడా ఒక ఫ్యామిలీ. ఆవిడ దగ్గర ఆ ఫ్యామిలీ లేదు కాబట్టి ఆవిడే పూర్, మనమేమీ పూర్ కాదు, మనం చాలా రిచ్ అని తనకైతే ఆన్సర్ ఇస్తాడు. వాళ్ళ పక్కింటి ఆంటీ ఒక భర్తకి సిటీలో జాబ్ ట్రాన్స్ఫర్ అయితే అయిందంట. సో అర్జెంట్గా వాళ్ళిద్దరూ కూడా సిటీకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. పిల్లలిద్దరిని కూడా సిటీకి తీసుకెళ్లేంత స్తోమత వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వీళ్ళిద్దరికి కూడా ఒక అడ్వైస్ అయితే ఇస్తుంది. సిటీలో ఉన్న ఏదో ఒక అనాథాశ్రమంలో జాయిన్ అవ్వండి, అక్కడైతే మీకు ప్రతిరోజు షెల్టర్ ఉంటుంది, 3 పూట్ల ఫుడ్ కూడా పెడతారు, బాగా చూసుకుంటారు. మీ మమ్మీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది, ఖచ్చితంగా తనైతే ఇక్కడికి మళ్ళీ తిరిగి రాదని. ఈ మాటలు వినంగానే చాన్కి చాలా కోపం వస్తుంది. అక్కడి నుంచి అయితే అంతే కోపంగా వెళ్ళిపోతాడు కూడా. ఆంటీ వెంటనే బయట ఉన్న చాన్ని ఆపి అతని చేతిలో కొంచెం డబ్బులతో పాటు వాళ్ళ మమ్మీ సిటీలో ఎక్కడుందన్న అడ్రస్ని కూడా ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇవాళ కూడా చోయి ఇంకా హార్టీ బస్ స్టాప్లో వాళ్ళ అన్నయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఎన్ని బస్సులు అలా వెళ్తూ ఉన్నా సరే చాన్ మాత్రం రావట్లేదు. ఏమైపోయాడు మా అన్నయ్య అని చోయి చాలాసేపు ఎదురు చూస్తుంది. ఇంకా తనకి నిద్ర కూడా వచ్చేస్తుంది ఆ చలిగాల వల్ల. రాత్రి కూడా అయిపోయి ఉంటుంది. ఆఖరి బస్సులో అయితే చాన్ వస్తాడు. చాన్ని చూసిన చోయి ఊపిరి పీల్చుకుంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయావు అన్నయ్య, నన్ను కూడా నువ్వు అమ్మలాగా వదిలేసి వెళ్ళిపోతావేమో అనుకున్నాను, నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా
నాకు ఏడుపు కూడా వచ్చేసింది, చూడు ఎలా ఏడుస్తున్నానో అని ఆపకుండా ఏడ్చేస్తూనే ఉంటుంది. చోయిని చాన్ అయితే ఉప్పు బండి ఎక్కించుకొని, నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, ఇది మనిల్లు కదా, ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఇక్కడికే వచ్చేస్తాను, అట్టి ఇంత లేట్ అయినా సరే చెల్లిని జాగ్రత్తగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని అతను చెప్పే లోపే అన్నయ్య అమ్మ మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తుంది, అసలు అమ్మ మన దగ్గరికి ఎందుకు రాదనే ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంది. దీనికి సమాధానం చాన్ దగ్గర కూడా లేదు, ఎందుకంటే అతను కూడా ఒక 10 సంవత్సరాల అబ్బాయే కదా, అతనికి మాత్రం ఏం తెలుస్తుంది వాళ్ళ మమ్మీ ఎందుకు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయిందో, వాళ్ళ మమ్మీకి వీళ్ళంటే ఎందుకు అంత ఇష్టం లేదో, ఎప్పుడు తిరిగి వస్తుందో, అందుకోసమే వచ్చేస్తుందమ్మా, అమ్మ తొందరలోనే వచ్చేస్తుంది. తర్వాత రోజు చోయి ఇంకా చాన్ హార్టీకి స్నానం అయితే చేయిస్తారు. చోయికి ఇక్కడే వాళ్ళ పక్కింట ఆంటీ వాళ్ళ మమ్మీ ఒక ఇంటి అడ్రస్ని ఇచ్చి ఉంటుంది కదా, అదే పేపర్ కనిపిస్తుంది. అన్నయ్య అమ్మ ఎక్కడుందో మనకి ఇప్పుడు తెలిసిపోయినట్టే ఉంది కదా, మనం అమ్మని వెతుక్కుంటూ ఎందుకు వెళ్ళకూడదని అడిగినప్పుడు లేదమ్మా అమ్మ మన దగ్గరికి రాదు అని చెప్పినా వినిపించుకోకుండా మళ్ళీ ఏడుపు మొదలు పెడుతుంది. ఇలా నువ్వు ప్రతిదానికి ఏడిస్తే నువ్వు ఒక బ్యాడ్ గర్ల్వి అవుతావు, అమ్మ చెప్పింది కదా నువ్వు ఒక గుడ్ గర్ల్లా ఉండాలని, మాటి మాటికి ఇలా ఏడ్చి నన్ను ఇసికించద్దని కొంచెం గట్టిగా అరుస్తాడు. దానివల్ల తను ఇంకా ఎక్కువ ఏడుస్తుంది. అందుకోసమే పాప బ్యాగ్ తీసుకొని అయితే బయట శ్రద్ధం అనుకుంటాడు. వద్దన్నయ్య వద్దు, ఇది అమ్మ నాకు ఆఖరిగా ఇచ్చిన ఒక గిఫ్ట్, ఈ బ్యాగ్ని మాత్రం ఏం చేయొద్దు, ఈ బ్యాగ్ నాతోనే ఉండాలి, అమ్మ నా కోసం బుక్స్ని కొంటానికి కూడా ప్రామిస్ చేసింది అనగానే ఇంక ఈ మాటలు చెప్పిన తర్వాత చాన్ మాత్రం ఆ బ్యాగ్ని ఎందుకు బయట విసిరేస్తాడు, తీసుకెళ్లి వాళ్ళ చెల్లి చేతిలోనే పెడతాడు. అనవసరంగా చెల్లి పైన అరిసేసని అనుకున్నాడో ఏమో. తర్వాత రోజే చాన్ అయితే చోయి ఇంకా హార్టీ వీళ్ళిద్దరిని కూడా ఐస్ స్కేటింగ్కి తీసుకొని వస్తాడు. ఇక్కడ వీళ్ళు చాలాసేపు స్కేటింగ్ చేసుకున్న తర్వాత సడన్గా చాన్కి సుస్సు అయితే వస్తుంది కాబట్టి దగ్గరలోనే ఉన్న గడ్డి లోపలికి వెళ్ళి పని కానిచ్చేద్దాం అనుకుంటాడు. అప్పుడే అక్కడికి ఎగురుకుంటూ ఒక కైట్ అయితే వస్తుంది. గాలిపటంని చూడంగానే హార్టీ ఫుల్గా ఎగ్జైట్ అయిపోయి నేల మీద పడిన ఆ గాలిపటాన్ని అయితే తీసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఐస్ వాళ్ళు నుంచున్న ఐస్ అయితే చాలా వీక్గా ఉండడంతో ఐస్ బ్రేక్ అయిపోయి హార్టీ అయితే నీళ్ళ లోపలికి మునిగిపోతుంది. హార్టీ ప్రాణాలని కాపాడడానికి చోయి కూడా అటువైపుగా వెళ్ళిపోతుంది. ఐస్ అంతే వీక్గా ఉంటుంది ఆ చుట్టుపక్కల్లో, అందుకోసమే చోయి నుంచున్న చోటు కూడా ఐస్ నిదానంగా బ్రేక్ అయిపోవడం మొదలైంది. ఇది దూరం నుంచి చాన్ చూస్తాడు. అస్సలు కదలద్దని చాలా గట్టిగా అరుస్తాడు. చోయి కూడా కదలకుండా నుంచుంటుంది. చాన్ పరిగెత్తుకుంటూ అటువైపు నుంచి వచ్చేయడానికి చాలా ట్రై చేస్తాడు, ఎంత వేగంగా అయితే అంత వేగంగా. అయినా సరే ఈలోపే ఐస్ అయితే ఫుల్గా విరిగిపోతుంది. చోయి కూడా నీళ్ళ లోపలికి మునిగిపోతుంది. చోయిని కాపాడడానికి చాన్ కూడా అటువైపుగా వెళ్దాం అనుకుంటాడు. కానీ ఈలోపే జనాలందరూ కూడా వచ్చి చాన్ని వెనక్కి లాగేస్తారు. కానీ చోయి మాత్రం నీళ్ళ లోపలికి కిందకి వెళ్ళిపోయి ఫుల్గా మునిగిపోయి అయితే చనిపోతుంది. కుక్కలకి పుట్టుకతోనే ఆ స్విమ్మింగ్ స్కిల్స్ వచ్చేస్తాయి అనుకుంటా. హార్టీ అయితే నీళ్ళ లోపల తేరుకుంటూనే పైకి వచ్చేస్తుంది. తన ప్రాణాలకి ఏమీ కాదు, సేఫ్గానే ఉంటుంది. కానీ చోయిని కోల్పోయిన బాధలో చాన్ అయితే 3 రోజుల వరకు అస్సలు ఏం తినకుండా ఏడుస్తూనే ఉంటాడు. వాళ్ళ చెల్లి ఉంటే ఈ పాటికి ఇల్లు మొత్తం కూడా కలకల్లాడుతూ ఉంటుంది. ఎన్ని క్వశ్చన్లు అడిగి అతని బుర్ర మొత్తాన్ని తినేస్తుంది. ఎంత ఏడిపించినా ఎంతైనా తన చెల్లి కాబట్టి అతను కూడా ఇన్ని రోజులు తన చెల్లితో మంచి టైంని స్పెండ్ చేశాడు. అలాంటిది సడన్గా తన జీవితంలో నుంచి చోయి వెళ్ళిపోయిందన్న ఈ న్యూస్ అయితే అతన్ని చాలా బాధ పెడుతుంది. చోయి వేసిన ఒక డ్రాయింగ్ అయితే కబోర్డ్ కిందకి వెళ్ళిపోతుంది. హార్టీ ఆ డ్రాయింగ్ ని తీయడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు చాన్ చాలా కోపంగా వచ్చి దాన్ని ఇంట్లో నుంచి అయితే బయటికి గెంటేస్తాడు. ఎందుకంటే చాన్కి ఇప్పుడు హార్టీ పైన చాలా కోపం వస్తుంది. హార్టీ ఆ రోజు గాలిపటం వెనకాల వెళ్ళకపోయి ఉంటే చోయి కూడా హార్టీ వెనకాల వెళ్ళుండేదే కాదు. ఈ లెక్కన ఈ పాటికి వాళ్ళ చెల్లి తనతో ఉండేది, చెల్లి ప్రాణాలతో ఉండేది. కాబట్టి ఇప్పుడు బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది. ఈ హార్టీ వల్ల ఇదంతా కూడా జరిగిందని, అందుకే దాన్ని ఇంట్లో నుంచి అయితే బయటికి తరిమేస్తాడు. చోయి అడిగిన ఆఖరి కోరిక వాళ్ళ మమ్మీని కలవాలని. ఈ ఆఖరి కోరికని చాన్ తీరుద్దాం అనుకుంటాడు. కాబట్టి వాళ్ళ మమ్మీని వెతుక్కుంటూ అతను సిటీకి అయితే బయలుదేరతాడు. అతని వెనకాలే హార్టీ కూడా రావడం చూసి రాళ్ళిసిరు మరి దాన్ని అక్కడి నుంచి తరిమేస్తాడు. కానీ హార్టీకి కూడా ఇప్పుడు చాన్ కాకుండా ఇంక ఈ జీవితంలో ఎవరున్నారు, చోయి చనిపోయిందన్న విషయం కూడా దానికి ఇంకా తెలీదు. చాన్ అయితే ట్రైన్ టికెట్ తీసుకుంటాడు సిటీకి వెళ్ళడానికి. ట్రైన్లో కూర్చొని ట్రైన్ కదిలిపోతుంది కూడా. హార్టీ మాత్రం చాలా వేగంగా రైల్వే స్టేషన్లోనే పట్టాల మీద పరిగెత్తేస్తూ ఉంటుంది ట్రైన్ యొక్క స్పీడ్ని మ్యాచ్ చేయడానికి. కానీ ట్రైన్ చాలా వేగంగా వెళ్ళిపోతుంది కాబట్టి హార్టీ ఇప్పుడు చాన్కి ఇంకా ఆ ట్రైన్కి చాలా దూరంగా ఉండిపోతుంది. ఇంకా పరిగెత్తడానికి ఓపిక కూడా నశించిపోయి ఉంటుంది. చాన్ వాళ్ళ మమ్మీ యొక్క ఇంటి అడ్రస్కి వచ్చి చూస్తే తలుపుకి తాళం వేసి ఉంటుంది. అందుకోసమే అతను పక్కనే ఉన్న మెట్ల పైన వాళ్ళ మమ్మీ వచ్చేంత వరకు కూడా ఎదురు చూస్తాడు. రాత్రి ఎప్పుడు వాళ్ళ మమ్మీ అయితే ఆ కొత్త బాయ్ ఫ్రెండ్తో ఇంటికి వస్తుంది. చాన్ని చూడంగానే ఆ బాయ్ ఫ్రెండ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మమ్మీ కూడా చాన్ని ఇంట్లోపలికి తీసుకెళ్ళి ఇంత సడన్గా ఇక్కడికి ఎందుకు వచ్చావు, డబ్బులు కావాలో చెప్పు, ఎంత కావాల్స్తే అంత ఇస్తానని అంటుంది. అమ్మ చెల్లి అని ఏదో చెప్పబోతాడు. ఈలోపే ఆవిడకైతే ఆవిడ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ కాల్ చేసి క్వశ్చన్ చేయడం మొదలు పెడతాడు. నీ కొడుకు ఎందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చాడని. ఈవిడ అష్యూరెన్స్ ఇస్తుంది, నా కొడుకు నా పిల్లల వల్ల అసలు మన రిలేషన్షిప్లో
ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాదు, నేను వీడికి డబ్బులు ఇచ్చి పంపించేస్తానులే, నువ్వేం వరీ కావద్దని. వాళ్ళ మమ్మీ యొక్క ఈ మాటలు విన్న తర్వాత చాన్ వాళ్ళ చెల్లి గురించిన విషయం చెప్పకూడదని నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ మమ్మీకి వీళ్ళిద్దరి గురించి అసలు పట్టింపే పోయింది. ఏదన్నా పట్టించుకుంటే చెప్తే అన్న ఒక అర్థం ఉంటుంది, కానీ మా గురించి అసలు ఆలోచనే లేనప్పుడు ఈ విషయం చెప్పి కూడా వేస్ట్ అనుకుంటాడు. అందుకే తినేసి పడుకోవడానికి రూమ్ లోపలికి వెళ్తాడు కూడా. బట్ ఈ రాత్రి అయినా సరే ఆ రైలు పట్టాల మీద అలా నడుచుకుంటూ నిదానంగా అయితే సిటీ వైపుగా రావడానికి ప్రయత్నిస్తుంది. ఒక పాయింట్లో చాలా దాహం వేయడంతో ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడిగితే అతను కొట్టి తరిమేస్తాడు. ఇంకొక కపుల్ పార్క్లో కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. వాటికి వీళ్ళ దగ్గర కొన్ని ట్రిక్స్ని చూపించి కొంచెం ఫుడ్ని సంపాదిద్దాం అనుకుంటుంది. కొన్ని గెంతులైతే వేస్తుంది. మనిషి చేష్టలన్నీ కూడా చేసి ఆ కపుల్ని ఇంప్రెస్ చేసి వాళ్ళ నుంచి కొంచెం ఫుడ్ని కూడా పొందగలుగుతుంది. హోటల్లో ఇప్పుడు కొంచెం భోజనం పడింది కాబట్టి హర్టీ మళ్ళీ తన జర్నీని అయితే రెస్యూమ్ చేయగలుగుతుంది. పొద్దున్నే ఇంకా నిద్ర లెగని చాన్ దగ్గరికి వాళ్ళ మమ్మీ అయితే వచ్చి, నేను ఇంకా నా బాయ్ ఫ్రెండ్ ఇంకొన్ని రోజుల్లోనే అమెరికా వెళ్ళిపోబోతున్నాము, అందుకోసమే నీకు కావాల్సినంత డబ్బుల్ని ఈ ఎన్వెలాప్లో పెట్టేశాను, ఇంకెప్పుడు కూడా నన్ను కలవడానికి ఇక్కడికి రావద్దని. చాన్ అయితే మాటలన్నింటినీ కూడా వింటూ ఉంటాడు. అతనేమీ పడుకోలేదు, అతని పాటికి లెగిసిపోయి ఉంటాడు కూడా. అమ్మకి మేమంటే ఎందుకు మరి ఇంత ద్వేషం, మా ఇద్దరి గురించి కొంచెం కూడా ఆలోచించట్లేదేంటి, మరి ఇలాంటి అమ్మని నేను ఎప్పుడు కూడా చూడలేదని అతనైతే వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. కానీ వాళ్ళ మమ్మీ ఆఫర్ చేసిన ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆ ఎన్వెలాప్ని మంచం మీదే వదిలేసి అయితే బయటకు వచ్చేస్తాడు. చాన్ బస్సులో ఉన్నప్పుడు అతని వయసులోనే ఉన్న ఇంకొక ఇద్దరు పిల్లలైతే, మేము మా అమ్మ నాన్నల్ని వెతుక్కుంటూ సిటీకి వచ్చాం, మేము తప్పిపోయాము, మా అమ్మ నాన్నల్ని వెతుక్కోవడానికి మాకు కొంచెం డబ్బులు కావాలని అడుక్కుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు కూడా. చాన్ యొక్క పరిస్థితి కూడా వీళ్ళలానే ఉన్నా సరే వాళ్ళకి హెల్ప్ చేద్దామని అనుకుంటాడు. అతని దగ్గర ఉన్న దానిలో కొంచెం అయితే వాళ్ళకి ఆఫర్ చేస్తాడు. బస్ దిగి ఒక చోట నుంచొని ఉన్నప్పుడు ఆ పిల్లలిద్దరూ చాన్ దగ్గరికి అయితే వస్తారు. మీరు నిజంగానే మీ పేరెంట్స్ని వెతుక్కోవడానికి సిటీకి వచ్చారా అని అడిగినప్పుడు, లేదు మేము అనాథలం, ఇలానే మేము ప్రతిరోజు కూడా అందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తాం, ఇదే మేము అడుక్కునే ఒక విధానం అని చెప్తారు. నీకు కావాల్సితే నువ్వు కూడా మాతో రావచ్చని లీనా అనే ఆ అమ్మాయి అయితే చెప్తుంది చాన్తో. మీరు ఎక్కడికి వెళ్తారు, సాయంత్రం మీరు ఎక్కడ పడుకుంటారని అడిగినప్పుడు, మాకు ఒక బాస్ అయితే ఉన్నాడు, అతని పేరు పీటర్, పీటర్ కింద మేమిద్దరమే కాక ఇంకా చాలా మంది ఇలాంటి అనాథ పిల్లలైతే ఉంటారు, మేమందరం కూడా రోజంతా అడుక్కునే డబ్బుల్ని సాయంత్రం అతని చేతిలో అయితే పెడతాము, అతనే మాకు 3 పూట్లు తిండి పెట్టి షెల్టర్ని కూడా ప్రొవైడ్ చేస్తాడు ఒక చోట పడుకోవడానికి. ఇన్ని క్వశ్చన్ల బదులు నువ్వు కూడా మాతో వచ్చి ఒకసారి చూడొచ్చు కదా, అక్కడ అట్మాస్ఫియర్ నీకు నచ్చిందంటే నువ్వు కూడా మాతోనే ఉండిపోవచ్చు అని లీనా అన్నప్పుడు, సరే అయితే వస్తానని చాన్ అయితే వాళ్ళ ప్లేస్కి వస్తాడు. ఈ అడ్డాలో అతని వయసు పిల్లలు చాలా మంది ఉంటారు. వాళ్ళ బాస్ అయిన ఈ పీటర్కి కూడా చాన్ బాగా నచ్చుతాడు కాబట్టి ఈ పిల్లలందరితోనే ఉండిపోమని రిక్వెస్ట్ చేసి అతనికి మంచి ఫుడ్ కూడా పెట్టేసరికి చాన్ అయితే ఇక్కడే ఉండిపోదామని నిర్ణయం చేసుకుంటాడు కొన్ని రోజుల వరకు. చాన్ దగ్గర వాళ్ళ చెల్లి యొక్క పింక్ కలర్ బ్యాగ్ అయితే ఉంటుంది. ఈ బ్యాగ్ని అతను అసలు వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకొని ఉంటాడు కాబట్టి పీటర్ అతని దగ్గరికి వచ్చి, ఈ బ్యాగ్ని నేను లాకర్లో దాచిపెడతాను, నీకు చాలా ఇంపార్టెంట్ అనుకుంటే ఇంత గట్టిగా పట్టుకున్నావని అంటే, లేదు లేదు ఇది నా దగ్గరే ఉండాలి అని అంటే, కావలిస్తే నీ చేతులతో నువ్వే అక్కడికి వచ్చి లాకర్లో పెట్టమని అడుగుతాడు. ఇక్కడే దగ్గరలోనే ఉన్న ఏదో ఒక చెత్త కుప్పలో అయితే హర్టీ ఫుడ్ని వెతుక్కుంటూ ఉంటుంది. ఇంకొక పక్క చాన్ ఏమో వాళ్ళ చెల్లి బ్యాగ్ని ఒక లాకర్లో పెడుతూ ఉన్నప్పుడు హర్టీ అయితే చాన్ని చూసేసి పరిగెత్తుకుంటూ చాలా వేగంగా ఈ ప్లేస్కి వచ్చేస్తుంది. కానీ ఈ పాటికే చాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడ వేరెవరో పర్సన్ అయితే ఉంటారు, కానీ తనకి చోయి యొక్క బ్యాగ్ వాసన అయితే బాగా వస్తుంది. అందుకే రాత్రంతా అదే లాకర్ దగ్గర తన టైం మొత్తాన్ని స్పెండ్ చేసి అక్కడే పడుకుని పోతుంది కూడా. ఇవాళ తెల్లవారే పిల్లలందరితో కలిసి చాన్ అయితే ట్రైన్లో అడుక్కోవడానికి బయలుదేరుతాడు. అతనికి ఈ పని చేయడం నచ్చట్లేదు, అయినా సరే ఫస్ట్లో ఇలాగే ఉంటుంది, కొత్త కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవుదామని డిసైడ్ అవుతాడు. ఈ పాటికే కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వచ్చి పిల్లల్ని అక్కడి నుంచి తరిమేయడం వల్ల వీళ్ళు పరిగెత్తుకుంటూ రైల్వే స్టేషన్ నుంచి బయటకైతే వచ్చేస్తారు. అక్కడ వచ్చి చూస్తే వాళ్ళ లాకర్స్ దగ్గర కొంచెం గొడవ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. జనాలందరూ కూడా గుమ్ముగూడిపోయి ఉంటారు. ఏం జరుగుతుంది అబ్బా అని పిల్లలందరూ అక్కడికి వెళ్ళి చూస్తే పిచ్చి కుక్కల్ని వ్యాన్లో ఎక్కించుకెళ్ళి గవర్నమెంట్ ఆఫీసర్స్ అయితే అక్కడికి వచ్చి ఉంటారు. హర్టీ అక్కడి నుంచి అసలు కదలట్లేదు. హర్టీ కూడా ఒక పిచ్చి కుక్కే, స్ట్రీట్ డాగే అనుకొని వాళ్ళు కూడా హర్టీని ఈడ్చుకెళ్ళిపోదాం అనుకుంటారు. చాలాసేపు ట్రై చేస్తున్న హర్టీ మాత్రం వాళ్ళపైన అరుస్తుంది, కానీ అక్కడి నుంచి రాకపోవడంతో ఆఫీసర్స్ హర్టీని మరీ అలా హింస పెట్టేలా ఈడ్చడం చాన్ చూడలేకపోతాడు. అతనికి కొంచెం జాలేస్తుంది అనుకుంటా. ఇది నా కుక్కే, నాదే కాబట్టి మీరు దీన్ని తీసుకువెళ్ళలేరు, ఇది నాతోనే ఉంటుందని చెప్పి ఆఫీసర్స్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంకా హర్టీకి చాన్ దొరికేశాడు కాబట్టి చాన్ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది వీళ్ళ అడ్డ దగ్గరికి కూడా. హర్టీ చాన్ని వెతుక్కుంటూ చాన్ కోసమే పల్లెటూరు నుంచి ఇంత దూరం వచ్చిందంటే నిజంగా చాలా గ్రేట్ అని అక్కడున్న పిల్లలందరూ కూడా హర్టీని చూసి ఇంప్రెస్ అయిపోయి దాన్ని కూడా వాళ్ళందరితోనే ఉంచేసుకుందాం అనుకుంటారు. అందరితో మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నా సరే హర్టీకి పీటర్ మాత్రం ఎందుకో నచ్చ
నచ్చట్లేదు. పీటర్ నుంచి హర్టీకి ఎందుకో బ్యాడ్ ఫీలింగ్ వస్తూ ఉన్నట్టుంది. అందుకోసమే పీటర్ తన్ని ఎప్పుడు టచ్ చేయాలనుకున్నా సరే హర్టీ ఆపకుండా అరుస్తూనే ఉంటుంది అతని పైన. ఆల్మోస్ట్ కరిసైపోతుంది కూడా. పీటర్ని దాన్నైతే అస్సలు టచ్ చేయనివ్వదు. లీనా అంటుంది, రేపటి నుంచి మేము హర్టీని కూడా మాతో అడుక్కునేందుకు తీసుకువెళ్తాము. కుక్కని చూస్తే అందరూ కాకపోయినా కొంతమంది నాకు అరుగుతారని చెప్పేసరికి పీటర్ కూడా ఒప్పుకుంటాడు. తర్వాత రోజు అయితే వీళ్ళ పని పూర్తయిన తర్వాత బస్ ఎక్కి మళ్ళీ వీళ్ళ అట్ట దగ్గరికి వచ్చేస్తూ ఉన్నప్పుడు బస్సులో నుంచి హర్టీకి అయితే బయట ఒక చిన్న పాప పింక్ కలర్ బ్యాగ్ వేసుకొని ఉండడం కనిపిస్తుంది. ఆ పాప చోయిని అనుకొని గట్టిగా అరిచేస్తూ ఉంటుంది. చోయికి వినిపిస్తే చోయి తిరిగి చూస్తుందేమో అని. కానీ బస్సులో ఉన్న అద్దాలన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఉండడంతో ఆ పాపకి ఈ అరుపులు ఏమీ కూడా వినిపించవు. తనైతే వెనక్కి తిరగదు. హర్టీకి ఇంకా అర్థం కావట్లేదు చోయి చనిపోయింది, చోయి తిరిగి రాని ప్రపంచానికి వెళ్ళిపోయిందని. కుక్క కదా, దానికి ఏం తెలుస్తుంది. అందుకే అలాగా పాప కోసం అయితే అరుస్తూ ఉంది. పీటర్ ఇవాళ పిల్లలందరిపైన కూడా చాలా గట్టిగా అరుస్తాడు. ఎందుకంటే కలెక్షన్స్ తక్కువైనాయి అంట. రోజుటి కన్నా ఇవాళ డబ్బులు తక్కువ తెచ్చారేంటి, రేపు కానీ ఇది రిపీట్ అయిందంటే మీ అందరినీ కూడా చాలా దారుణంగా కొడతా అని శాంపుల్గా లీనానైతే కాళ్ళతో తన్ని కింద పడేస్తాడు. లీనాని ఇంకా కొట్టద్దని చాన్ అయితే అడ్డుగా వెళ్ళినప్పుడు చాన్ పైన కూడా చేసుకోబోతాడు. ఈలోపే హర్టీ చాలా గట్టిగా అరిచేస్తుంది. హర్టీని కట్టేసి ఉంచారు కాబట్టి చాన్ని ఏం చేయొద్దని అయితే అది గట్టిగా అరిచేస్తూ ఉంటుంది. పీటర్కి ఒళ్ళు మండిపోతుంది. పిల్లలందరినీ కూడా అక్కడి నుంచి పంపించేసి హర్టీ ఒంటరిగా ఉన్న టైంలో చాలా దారుణంగా దాన్ని అయితే కొడతాడు. ఈ పనికి మళ్ళీ పీటర్కి ఇంకా మన హర్టీ పైన కోపం అయితే తీరినట్లేదు. అందుకే తెల్లవారే పిల్లలందరినీ కూడా పార్క్కి పంపించేసిన తర్వాత వీడి దగ్గర కూడా ఒక వేస్ట్ జర్మన్ షెపర్డ్ అయితే ఉంటుంది. దీనికి కోపం చాలా ఎక్కువ. ఎవరిని పడితే వాళ్ళని కరిసేయడానికే చూస్తుంది ఎప్పుడు. అందుకే హర్టీని ఒక కేజ్లో అయితే బంధించి అదే కేజ్ లోపలికి ఆ వేస్ట్ జర్మన్ షెపర్డ్ని కూడా వదిలేస్తాడు. అది వచ్చి డైరెక్ట్గా మన హర్టీని చాలా దారుణంగా కరిసేసి అటాక్ చేసేస్తుంది. ఈ అటాక్ వల్ల హర్టీ అయితే చాలా వీక్ అయిపోతుంది. కదలలేని స్టేజ్లో ఉండేసరికి పీటర్ అయితే కుక్కని తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో ఇసిరేస్తాడు. హర్టీ కళ్ళు మూత పడిపోతూ ఉంటాయి. కళ్ళు మూత పడిపోతూ ఉన్నప్పుడు కూడా హర్టీ కళ్ళలో ఆఖరిసారిగా చోయిని కనిపిస్తుంది. చోయిని వన్ లాస్ట్ టైం చూడాలని హర్టీ ఎంతగానో ఆశపడుతుంది. పార్క్ నుంచి వచ్చిన తర్వాత హర్టీకి ఏం జరిగిందన్న విషయం మొత్తము కూడా చాన్ తెలుసుకుంటాడు. చాలా కోపం అయితే వచ్చేస్తుంది. కానీ ముందు హర్టీని వెతుక్కోవాలనుకొని అతనైతే అన్ని చోట్ల వెతుకుతాడు. కానీ హర్టీ అతనికి ఎక్కడ కనిపించకపోయేసరికి అదే కోపంలో ఆ జర్మన్ షెపర్డ్ని కేజ్ బయట నుంచి అయితే కొట్టేస్తూ ఉంటాడు గట్టిగా. ఈ సౌండ్ని విని బయటికి పీటర్ వచ్చినప్పుడు ఒక దెబ్బ అయితే వాడికి కూడా తగులుతుంది. తగలాలి బాగా, ఒకటే తగిలింది కాకపోతే. వాడైతే కింద పడిపోతాడు. వాడికి బాగా నొప్పి వచ్చేస్తుందంటే ఒక దెబ్బకే. అందుకే కోపంలో వాడి ఇద్దరు చెంచాల్ని కూడా పిలుచుకొని ఇప్పుడు ఏకంగా మన చాన్ని తీసుకొని వెళ్ళి ఈ కేజ్ లోపల పడేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే చాన్కి కూడా హర్టీకి పట్టించిన గతే పట్టిద్దామని పీటర్ అనుకుంటున్నాడు. కాబట్టి సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుందని లీనా గమనించి ఉంటుంది. కాబట్టి వెంటనే పోలీసులకి అయితే కాల్ చేస్తుంది. దగ్గరలోనే ఉన్న పోలీసులు కూడా వెంటనే వచ్చేస్తారు. పోలీసులు సౌండ్ విన్న వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి అయితే ప్రస్తుతానికి పారిపోతారు. కానీ ఎప్పటికీ కూడా చాన్ని అంత ఈజీగా వదిలేలా పీటర్ కళ్ళు అయితే కనిపించట్లేదు మనకి. తర్వాత రోజు చాన్ వాళ్ళ చెల్లి యొక్క పింక్ బ్యాగ్ ని లాకర్ నుంచి తీసుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి పీటర్ అయితే వచ్చేస్తాడు. చాలా కోపంగా చాన్ వైపు చూసి చాన్ని బలవంతంగా వాళ్ళ వ్యాన్ లోకి ఎక్కించేసుకుందాం అనుకుంటాడు. కానీ చాన్ వాడి దగ్గర నుంచి ఎలాగోలాగా విడిపించుకొని అక్కడి నుంచి పరిగెత్తేద్దాం అనుకుంటాడు. కానీ ఈలోపే పీటర్ వాడి జర్మన్ షెపర్డ్ ని వీడి పైకి వదిలేస్తాడు. అది ఎక్కడికి అరుస్తుందేమో అని చాన్ కదలడమే ఆగిపోతాడు. ఈలోపే ఆల్ ఆఫ్ ఎ సడన్ హర్టీ అయితే ఎంట్రీ ఇస్తుంది సీన్ లోపలికి. కొంచెం వీక్ పరిస్థితుల్లో ఉన్నా సరే చాన్కి ప్రమాదం అంటే మాత్రం హర్టీ వెంటనే ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. ఆ జర్మన్ షెపర్డ్ని ఇప్పుడు ఎదిరించడానికి తయారయ్యింది. కానీ చాన్కి బాగా తెలుసు వీళ్ళిద్దరూ కలిసినా సరే ఆ పాడు కుక్కని అసలు వీళ్ళు ఎదిరించలేరని. అది చాలా డేంజరస్ అని గట్టిగా అరుస్తూ నా వెనకాల వెంటనే పరిగెత్తే హర్టీ అని చాన్ ఒక డైరెక్షన్లో పరిగెత్తడం మొదలు పెడతాడు. హర్టీ కూడా చాన్ వెనకాలే వచ్చేస్తుంది. వీళ్ళిద్దరు వెనకాలేమో పీటర్ ఇంకా జర్మన్ షెపర్డ్ కూడా చాలా వేగంగా వచ్చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ రోడ్ని క్రాస్ అయితే చేసేయగలుగుతారు. కానీ ఆ జర్మన్ షెపర్డ్ రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నప్పుడు ఒక వెహికల్ అయితే వచ్చి దాన్ని గుద్దేస్తుంది. అది ఆన్ ద స్పాట్ చనిపోతుంది. వాడి కుక్క అతని కళ్ళ ముందే చనిపోవడం పీటర్కి చాలా కోపాన్ని తెప్పిస్తుంది. ఉన్న కోపానికి ఇప్పుడు డబుల్కి ట్రిపుల్ కూడా అయిపోయి ఉంటుంది. కుక్క చావుకి కారణమైన చాన్ ఇంకా హార్టీ వీళ్ళిద్దరిని అస్సలు వదలకూడదని శపథం చేసుకుంటాడు. చాన్ రెస్ట్ తీసుకుందామని ఒక చోటుకొచ్చి కూర్చున్నప్పుడు హర్టీ కూడా అతని దగ్గరికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ చాన్కి ఇంకా పూర్తిగా ఏమీ హర్టీ పైన కోపం తగ్గిపోలేదు. జస్ట్ హర్టీని సేవ్ చేయడానికి మాత్రమే మొన్న ఇది నా కుక్క అని ఆఫీసర్స్కి చెప్పుంటాడు. అందుకే ఇప్పుడు కూడా అతని కాళ్ళని రైస్ చేసి దాన్ని తందాం అనుకుంటాడు. కానీ ఈ ప్రాసెస్లో అతని చెప్పు అయితే ఎగిరి పక్కన పడిపోతుంది. హర్టీ వెంటనే ఆ చెప్పుని తీసుకొచ్చి అయితే చాలా జాలీగా చాన్కి ఇస్తుంది. హర్టీ చేసిన ఈ పని వల్ల చాన్ మనసు అయితే ఐస్ క్రీమ్ లాగా మెల్ట్ అయిపోతుంది. హర్టీ పైన ఉన్న కోపం, ద్వేషం మొత్తం అంతా కూడా పోతుంది. చాలా నెలల తర్వాత కలిసి ఫ్రెండ్స్ లాగా రోజంతా వీళ్ళిద్దరూ కలిసి టైం స్పెండ్ చేస్తారు. ఐస్ క్రీమ్ తింటారు, పార్క్లోకి వెళ్ళి ఆడుకుంటారు, చాలా టైం పాస్
టాస్ అయితే చేస్తారు. బట్ ఇలాంటి ఒక అమాయకమైన మూగజీవి కావాలని కూడా చోయికి హాని తలపెట్టదు. అలాంటిది నేను ఎలా హర్టీ పైన పూర్తి నిందని వేసేసి ఇన్ని రోజులు హర్టీని దూరం పెట్టాను, నేను చేసింది చాలా పెద్ద తప్పే అని చాన్ రియలైజ్ అవుతాడు. ఇన్ని రోజుల తర్వాత చాన్ దాన్ని దగ్గరికి తీసుకోవడం వల్ల హర్టీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాన్ వాళ్ళ మమ్మీ అమెరికా వెళ్ళిపోవడానికి తయారీ పనులన్నీ కూడా ప్రారంభించేస్తుంది. వీసా అప్లికేషన్ ఫిల్ చేయడానికి అయితే పాస్పోర్ట్ ఆఫీస్కి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ దగ్గరేమో కూతురు చనిపోయిందని రాసి పెట్టుంటారు. మేడం మీరు ఇక్కడ తప్పు రాసినట్టున్నారు, నా కూతురు చనిపోయిందని రాశారు, కొంచెం చెక్ చేయండి అని అన్నప్పుడు లేదండి మేము తప్పేమీ రాయలేదు, ఆ ఫామ్లో అంత కరెక్ట్ ఇన్ఫర్మేషనే ఉంది, మీ కూతురు నిజంగానే మొన్నెప్పుడో చనిపోయిందని ఆ డేట్ కూడా మెన్షన్ చేసినప్పుడు మమ్మీకి ఇంకా ఆల్మోస్ట్ గుండె ఆగిపోయినంత పని అవుతుంది. తన కూతురు చనిపోయిందన్న విషయం తెలిసిన తర్వాత చాన్ ఇంకా హర్టీ ఆ రాత్రి అయితే ఒక టనల్ లోపలే టైం స్పెండ్ చేద్దామని నిర్ణయించుకుంటారు. చాన్ నేల మీద పడుకుంటాడు, కానీ చల్లగాలి బాగా వేసేస్తూ ఉండడం వల్ల అతని బాడీ అయితే వణికిపోతూ ఉంటుంది. హర్టీ ఇది చూసి దగ్గరలోనే ఎక్కడో న్యూస్ పేపర్ దొరికితే దాన్ని తీసుకొచ్చి అయితే చాన్కి కప్పుతుంది. పొద్దున్నే చాన్ లేచేసరికి చాన్కి ఎక్కడ ఆకలేస్తుందేమో అని హర్టీ అయితే ఎవరి దగ్గర నుంచి ఒక బ్రెడ్ ప్యాకెట్ని దొంగిలించేసి అతని కోసం తీసుకొని వచ్చి అతనికి ఇస్తుంది. చాన్ నోటీస్ చేస్తాడు హర్టీ మాటికి ఎందుకో కళ్ళని నులుముకుంటుందని. అందుకోసమే డాక్టర్ దగ్గరికి తీసుకొని హర్టీని చెకప్ చేయించిన తర్వాత డాక్టర్ రివీల్ చేస్తాడు హర్టీకి ఒక సివియర్ ఐ ఇన్ఫెక్షన్ అయితే అయ్యింది. చాలా దూరం నుంచి అస్సలు పడుకోకుండా ప్రతిరోజు ఇలా పరిగెడుతూ ఇక్కడికి రావడం వల్ల అంతకుమించి ఇక్కడికి వచ్చి హర్టీ ఆ పెద్ద కుక్కతో ఫైట్ చేయడం, ఇంకా హర్టీ చాలా దెబ్బలు కాయడం వల్ల హర్టీ అయితే ఇప్పుడు చాలా వీక్ అయిపోయింది. సరిగ్గా చూడలేకపోతుంది కూడా. ఇప్పుడు దాని విజన్ నిదానంగా బ్లర్ అయిపోతూ ఉందంట. చాన్ హర్టీని ఒక చోటు ఉండమని, నువ్వు పొద్దునుంచి ఏం తినలేదు కదా, నేను నీకోసం ఏదైనా ఫుడ్ తీసుకొస్తానని అన్నప్పుడు అతను ఒక అడుగు ముందుకి వేసేసరికి హర్టీ అతని వెనకాల ఇంకొక అడుగునైతే వేసేస్తుంది. 2 అడుగులు వేస్తే 2 అడుగులు వెనక నుంచి వేసేస్తుంది. చాన్కి కూడా అర్థమవుతుంది పోయినసారి హర్టీని నేను ఇలానే వదిలేసి వచ్చాను కాబట్టి ఈసారి ఇది ఖచ్చితంగా నా నుంచి దూరంగా వెళ్ళాలనుకోవట్లేదు, మళ్ళీ ఎక్కడ నేను దాన్ని వదిలేసి వెళ్తానేమో అని ఇలా చేస్తుందని. చాన్ కూడా ఆ రోజు అలా చేసినందుకు బాధపడతాడు. ఇవాళ హర్టీ చేసిన ఈ పని వల్ల చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతాడు. ఇవాళ కూడా వీలైతే టన్నెల్ లోపలే పడుకుంటారు. టన్నెల్ లోపల పడుకొని ఉన్న టైంలో పీటర్ యొక్క ఆ 2 చెంచాలు అయితే ఇక్కడికి కూడా వచ్చేస్తారు. వీళ్ళిద్దరూ చాన్ని ఇక్కడ చూసి వెంటనే వాళ్ళ బాస్ అయిన పీటర్కి కూడా కాల్ కల్పిస్తారు. పీటర్ అక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా పోలీసులు కూడా వచ్చి పిల్లోడేంటి టన్నెల్లో పడుకున్నారని వెంటనే పిల్లోడిని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్దామని నిర్ణయించుకుంటారు. ఈ పాటికే పీటర్ని మన హర్టీ అయితే చూసేస్తుంది. చాలా గట్టిగా అరిచి పోలీసులకి సిగ్నల్ ఇద్దామనుకుంటుంది ఆ వేస్ట్ ఫెలో ఇక్కడే ఉన్నాడని. కానీ పోలీసులకి అయితే అర్థం కాదు కుక్క ఎందుకు ఇంత గట్టిగా అరుస్తుందో. చాన్ని పోలీసులు అందరూ కూడా ఒక రూమ్లో అయితే పడుకోబెడతారు. అదే రూమ్ దగ్గరలో హర్టీ కూడా ఉంటుంది. కానీ కాసేపటికి ఎందుకో హర్టీ అయితే సౌండ్ చేసేయడం మొదలు పెడుతుంది. ఆ రూమ్ డోర్ని గట్టిగా గీరేస్తూ ఉంటుంది. పోలీసులకి ఏం అర్థం కాదు. అందుకే రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే లోపల వాళ్ళు పడుకోబెట్టిన పిల్లోడు అయితే ఉండడు. ఎందుకంటే ఈ పాటికే పీటర్ ఇక్కడికి కూడా వచ్చేసి చాన్ని కిడ్నాప్ చేసేసి అతని వ్యాన్లో ఎక్కించుకొని అక్కడికి తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి వెహికల్ సౌండ్ని విన్న హర్టీ అయితే అదే వెహికల్ వెనకాల తనకి పూర్తిగా కనిపించకపోయినా సరే, బ్లరీ విజన్ ఉన్నా సరే, ఆ వెహికల్ సౌండ్ బట్ అయితే వెహికల్ వెనకాలే చాలా వేగంగా పరిగెత్తేస్తూ ఉంటుంది. పీటర్ చాన్ని తీసుకొచ్చి ఒక పెద్ద గ్లాస్ టబ్లో అయితే పడేస్తాడు. దీని లోపలికి ఒక పైప్ని కూడా పెట్టి ట్యాప్ని ఆన్ చేస్తే ఆ పైప్ లోపల నుంచి నీళ్ళన్నీ కూడా చాలా వేగంగా వచ్చేస్తూ ఉంటాయి. ఆ నీళ్లు నిదానంగా ట్యాంక్ మొత్తాన్ని కూడా నింపేస్తూ ఉంటాయి. చాన్ దానిలో నుంచి బయటికి రాలేకపోతాడు, మొత్తం మునిగిపోతాడు. అన్న టైంకి పరిగెత్తుకుంటూ ఈ పాటికైతే హర్టీ అక్కడికి వస్తుంది. ఒక్కసారిగా పైకి ఎగిరి ఆ వేస్ట్ ఫెలో గాడిని గట్టిగా తన్ని వాడిని కింద పడేలా చేసి వెంటనే ఈ గ్లాస్ టబ్ దగ్గరికి వెళ్ళి ఆ పైప్ని అయితే దాని నోట్ నుంచి తీసి బయటకి విసిరేస్తుంది. పీటర్కి ఏమో ఒళ్ళు మంట పెరిగిపోతూ ఉండడం వల్ల హర్టీని ఇంకా కొట్టడం మొదలు పెట్టేస్తాడు. హర్టీని చంపేస్తాడన్న టైంకి అయితే చాన్ కూడా మెలకులోకి వచ్చి వెంటనే ఒక కర్ర తీసుకొని వెనక నుంచి అయితే పీటర్ తల పగలు కొడతాడు. పీటర్ ఆన్ ద స్పాట్ అక్కడికక్కడే పడిపోతాడు కింద. హర్టీని వెంటనే వెటనరీ హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు డాక్టర్ క్లియర్గా చెప్పేస్తాడు హర్టీ ఇంకా ఎక్కువ కాలం బ్రతకదు, రోజులు దగ్గర పడ్డాయని. ఈ మాటల్ని అస్సలు నమ్మలేకపోతాడు చాన్. మనం ఇంకా ఈ స్వార్థపరమైన సిటీ నుంచి మన పల్లెటూరుకి తిరిగి వెళ్ళిపోదాం, మనం ఇక్కడ అస్సలు ఉండద్దు, హర్టీ నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు కాక నాకు ఇంకెవరు మిగిలారు చెప్పు అని చాలా ఏడుస్తాడు చాన్. పోలీసులు వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి చోయి యొక్క ఈ పింక్ కలర్ బ్యాగ్ని అయితే ఆవిడ చేతికి ఇచ్చేస్తారు. వాళ్ళ మమ్మీ కూడా ఈ వెటనరీ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చి చాన్ ఉన్న రూమ్ లోపలికి ఎంటర్ అయ్యి నేల మీద పడి మరీ వేడుకుంటుంది. క్షమాపణ కూడా చెప్తుంది.
ఏంటమ్మా ఇప్పుడు నువ్వు సారీ చెప్పినంత మాత్రాన చెల్లి తిరిగి వస్తుందా? చనిపోయిన చెల్లి ప్రాణాలు నువ్వు బ్రతికించగలుగుతావా? నా కుక్క హార్టీని చూడు ఎంత వీక్ అయిపోయిందో. ఇదంతా మొదలు పెట్టింది నువ్వే అమ్మా. నువ్వు కానీ ఆ రోజు మమ్మల్ని వదిలి వెళ్ళకుండా నువ్వు ఇలా ఆలోచించకుండా ఉన్నావంటే ఖచ్చితంగా ఇవాళ మన ఫ్యామిలీ మొత్తం ఎంత బాగుండేది. నాన్న చనిపోయిన తర్వాత నువ్వు మొత్తం మారిపోయావు. అసలు మనం ముందు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమని వాళ్ళ మమ్మీకి పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేస్తాడు. కానీ ఈ పాటికి చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా చాన్ ఇక్కడ ఉండాలనుకోవట్లేదు. హర్టీని తీసుకొని మళ్ళీ తిరిగి ఊరే వచ్చేస్తాడు. రాత్రి వాళ్ళిద్దరూ కలిసి ఒకే చోట పడుకున్న పొద్దున చాన్ కళ్ళు తెరిచి చూసేసరికి అతని పక్కన అయితే హర్టీ లేకపోవడంతో కొంచెం కంగారు పడతాడు. కానీ హర్టీ గేట్ దగ్గర ఎందుకో పడుకొని ఉంటుంది. కొంచెం బాగా వీక్ అయిపోయినట్టుగా అతనికి అనిపిస్తుంది. కాబట్టి నాతో అదే బెంచ్ దగ్గరికి వస్తావా, ఎక్కడైతే నువ్వు ఇంకా చెల్లి నా రాక కోసం ప్రతిరోజు ఎదురు చూస్తారో అని హర్టీని ఆ బెంచ్ దగ్గరికి అయితే తీసుకొస్తాడు. బస్ స్టాప్లో వాళ్ళిద్దరూ కూడా బెంచ్ పైన కూర్చుంటారు. హర్టీ తలనైతే చాన్ అతని ఒళ్ళో పెట్టుకుంటాడు. నేను ఇప్పుడు నీకు ఒక మంచి స్టోరీ చెప్తాను. ఇది యాక్చువల్గా నీ స్టోరీనే, నీకు అర్థం కాకపోవచ్చు. అయినా సరే నా మాటలన్నింటినీ కూడా నీ బుర్రలోకి ఎక్కించుకొని స్టోరీ మొదలు పెట్టాడు. నువ్వు ఇంత పిల్లగా ఉన్నప్పుడు, ఎంత నా చెయ్యి అంతే ఉన్నప్పుడు మీ మమ్మీ దగ్గర నుంచి నిన్ను దొంగలించేసి నా చెల్లి పుట్టినరోజు గిఫ్ట్ కోసమని తీసుకొచ్చేసాను. మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నేను ఎంత బాధపడ్డానో నువ్వు కూడా అంతే బాధపడి ఉంటావు. అప్పుడు నాకు నీ బాధ అర్థం అవ్వలేదు. కానీ నువ్వు మా ఫ్యామిలీ లోపలికి వచ్చిన తర్వాత మేమిద్దరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చోయికి కూడా నువ్వంటే చాలా ఇష్టం. ఆ రోజు చోయి చనిపోవడానికి కారణం నేను నిన్నే అన్నాను. నిన్నే బ్లేమ్ చేసి నింద మొత్తాన్ని కూడా నీ మీద వేసేసి నిన్ను అనకూడని మాటలని చాలా కొట్టినట్టు కూడా ఉన్నాను. నిన్ను అసలు నా దగ్గరికి కూడా రానివ్వలేదు. నేను చేసిందంతా కూడా చాలా పెద్ద తప్పు. మా మమ్మీ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయిన స్టేజ్లో కూడా నువ్వు నాతోనే ఉన్నావు. పెద్ద కుక్కతో గొడవ పడ్డావు, పీటర్ని కూడా ఎదిరించగలిగావు. ఇదంతా ఎవరు చేస్తారు చెప్పు? నువ్వు మాత్రం నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా హర్టీ అని అడిగేలోపే హర్టీ కళ్ళు మూసేస్తుంది. హర్టీ అయితే చనిపోతుంది. చాన్ కళ్ళమిట నీళ్ళైతే అస్సలు ఆగట్లేదు. అతను ఇంకా చాలా ఎమోషనల్ అయిపోయి హర్టీని గట్టిగా పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంకా లైఫ్లో అతనికి హర్టీ తప్ప ఎవరూ మిగలలేరు అనుకునే కరెక్ట్ టైంకి హర్టీ కూడా అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రపంచం మొత్తంలోనూ కూడా ఉన్న వాళ్ళందరూ స్వార్థపరులే అని చాన్కి అర్థమవుతున్న టైంలోనే హర్టీ వాళ్ళ జీవితంలోకి వచ్చింది. వాళ్ళకి పంచగలిగినంత ప్రేమని పంచి వాళ్ళని అనుక్షణం రక్షిస్తూనే ఉంది. అలాంటి ఇంత మంచి మూగజీవి అయిన ఈ హర్టీ వాళ్ళని అలా వదిలేసి వెళ్ళిపోవడం, అది కూడా అతన్ని రక్షించడం కోసం తను ఇంత వీక్ అయి చనిపోవడం చాన్ యొక్క మనసుని చాలా బాధ పెడుతుంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ మమ్మీ కూడా మనసు మార్చుకొని చాన్ కోసం అయితే తిరిగి పల్లెటూరుకి వచ్చేస్తుంది. ఎంతైనా కొడుకు ఒక్కడే మిగిలాడు, కూతురు చనిపోవడానికి ఆమె కారణం అని ఇప్పటికీ కూడా ఆవిడ అనుకుంటుంది. కాబట్టి ఇలా తిరిగి రాగలిగింది. ఇనీషియల్గా అయితే చాన్ వాళ్ళ మమ్మీని ఏమీ యాక్సెప్ట్ చేయడు, క్షమించడు. కానీ వాళ్ళ మమ్మీ చాన్ని అస్సలు పట్టించుకోకుండా, చాన్ యొక్క కోపాన్ని లెక్క చేయకుండా ఇంటి పనులన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసేస్తూ ఆవిడ పంచాల్సిన ప్రేమని, ఇన్ని రోజులు మిస్ చేసిన ప్రేమ మొత్తాన్ని కూడా చాన్కి పంచడానికి ప్రయత్నిస్తుంది. నిదానంగా చాన్ యొక్క మనసు కూడా కరుగుతుంది. గాలికి ఎగురుకుంటూ చాన్ చేతిలోకి ఒక పేపర్ అయితే వచ్చి పడుతుంది. ఆ పేపర్ ఇంకేదో కాదు, చోయి వేసిన అదే డ్రాయింగ్ అయి ఉంటుంది. దేన్ని తీయడానికి అయితే చోయి చనిపోయిన తర్వాత హర్టీ కబోర్డ్ కింద చాలా ట్రై చేసిందో అదే టైంకి చాన్ చోయి పైన అరిచి చోయిని ఇంట్లో నుంచి తరిమేశాడు కూడా. ఈ పెయింటింగ్ని చూస్తే చాన్కి మళ్ళీ ఏడుపు అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే చోయి ఎప్పుడు కూడా ఇదే కళని కనింది. కాబట్టి చోయి, చాన్, వాళ్ళ మమ్మీతో పాటు హర్టీ వీళ్ళ నలుగురు కూడా సంతోషంగా ఒక మంచి ఫ్యామిలీ లాగా ఇదే పల్లెటూరులో ఉన్న ఈ ఇంట్లో ఏదో ఒక రోజు కలిసి బ్రతకాలని. కానీ చోయి యొక్క ఈ కోరిక తీరక ముందే చోయి చనిపోయింది. హర్టీ కూడా వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయింది. ఇదే ఎమోషనల్ ఎండింగ్ ఇస్తూ ఈ స్టోరీని అయితే ఎండ్ చేస్తారు. ఈ స్టోరీ నా ఎక్స్ప్లెనేషన్. ఇంకా మీకు డాగ్ మూవీస్ అంటే చాలా ఇష్టమైతే కూడా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో నేను ఎక్కువ డాగ్ రిలేటెడ్ మూవీస్ చేయలేదు. డాగ్స్కి సంబంధించి చాలా మంచి మూవీస్ కూడా ఉన్నాయి. నేను వాటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయడం, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. దీనివల్ల నాకు కూడా మంచి సపోర్ట్ అయితే లభిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.